కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. టమాటా రేటు మళ్లీ మోత మోగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో టమాటా ధరలు సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. నాణ్యమైన మొదటి రకం టమాటా ధర 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పలుకుతోంది. సెకండ్ క్వాలిటీ టమాటాను 60 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. అటు హోల్సేల్ మార్కెట్లలో 120 రూపాయలకు 3 కిలోల చొప్పున టమాటా విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగా పెరిగింది. కేజీ ఉల్లి రేటు 50 నుంచి 60 రూపాయల వరకు పలుకుతోంది. టమాటా ఉల్లి రేట్ల పెరుగుదలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కూరగాయల రేట్లు బగ్గుమంటున్నాయి. టమాటా రేటు మళ్లీ మోత మోగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో టమాటా ధరలు సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. నాణ్యమైన మొదటి రకం టమాటా ధర 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పలుకుతోంది. సెకండ్ క్వాలిటీ టమాటాను 60 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. అటు హోల్సేల్ మార్కెట్లలో 120 రూపాయలకు 3 కిలోల చొప్పున టమాటా విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగా పెరిగింది. కేజీ ఉల్లి రేటు 50 నుంచి 60 రూపాయల వరకు పలుకుతుంది. టమాటా ఉల్లి రేట్ల పెరుగుదలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక కూరగాయల ధరలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, మార్కెట్ లో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. సామాన్యులు ఏం కొనే పరిస్థితి లేదు, ఏం తినే పరిస్థితి లేదు. నిత్యావసర ధరలు రోజు రోజుకి మండిపోతుండడంతో జనం గదువులు పెడుతున్నారు. మార్కెట్ లో ఏ కూరగాయ ముట్టుకున్నా ధరలు భారీగా పెరిగాయి. టమాటా అయితే క్వాలిటీ టమాటా అయితే దాదాపుగా 80 నుంచి 90 పలుకుతుంది. భవిష్యత్తులో 100కు చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్సేల్ మార్కెట్లనేమో టమాటా 3 కిలోలకు 120 చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం మామూలు టమాటా అయితే మార్కెట్ లో 60 రూపాయల పైనే ధర పలుకుతుంది. ఈ కూరగాయల ధరలే కాదు, బియ్యం, ఉప్పులు, పప్పులు ఏ ధరలు తీసుకున్నా పేదలకు భారంగా మారాయి. ధరలు మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ కు 500 రూపాయలు తీసుకెళ్తే 3-4 రోజులకు సరిపడా సరుకులు మాత్రమే వస్తున్నాయి. గతంలో ఇదే 500 తీసుకొని మార్కెట్కి వెళ్తే వారం 10 రోజులకు సరిపోను కూరగాయలు వచ్చేటి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెరిగిన ధరలతో సామాన్యులు మాత్రం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూరగాయలు, నిత్యావసర ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలే చాలని జీతాలతో జీవితాలను వెల్లదీస్తున్న సామాన్యులకు పెరిగిన ధరలు గుదిబండగా మారాయని చెప్పొచ్చు. అయితే వ్యాపారులు మాత్రం డిమాండ్కు తగ్గట్టుగా కూరగాయలు ఉత్పత్తి కాకపోవడం వల్లే ఈ ధరలు పెరిగినాయని చెప్తున్నారు. కాగా ప్రజలు మాత్రం పెరిగిన ధరలు మాకు భారంగా మారిందని, అసలే పనిచేస్తే కానీ పూటగడవని పరిస్థితిలో ఉన్నాం, చేసే వేతనం కూడా సగం కూరగాయలకే పోతే బ్రతికేది ఎట్లా అనేది ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూరగాయల ధరలతో పోలిస్తే చికెన్ రేట్లే నయమనే పరిస్థితి ఉందని ప్రజలు అంటున్నారు. బయట మార్కెట్ లో రైతు బజార్లో సైతం వెళ్ళినప్పటికీ కూడా కూరగాయల ధరలు అదే పరిస్థితి ఉందని, ఎక్కడ కూడా తక్కువ ధరలకి లభించడం లేదని, ఇలా అయితే బతికిచ్చేది ఎలా అని జనం ప్రశ్నిస్తున్నారు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాళ్ళ బతుకు భారంగా మారిందని, ఏమి కొనలేని తినలేని పరిస్థితి ఉందని ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారానికి సరిపడా కూరగాయలు కొనలేని పరిస్థితి ఉందని, ఏ రోజు ఆ రోజు కూరగాయలు కొనే పరిస్థితి తలెత్తుందని ప్రజలు ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్కెట్ లో పెరిగిన ధరలు ప్రజలకు గుదిబండగా మారాయని చెప్పొచ్చు ప్రత్యూష. రైట్ పున్నా, థ్యాంక్ యూ.